హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య మాధవరావు. మీకు ఎప్పుడైనా ఈవినింగ్ టైమింగ్స్లో చికెన్ తినాలి అనిపిస్తే మాత్రం ఇలా ఒక్కసారి ట్రై చేయండి. అసలు ఎంత ఫాస్ట్గా అంటే 5 మినిట్స్లో అయిపోతుంది, అదిరిపోతుందండి. టేస్ట్ అయితే మర్చిపోరు. ముందుగా మనం చికెన్ని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కుక్కర్లోనే, పెద్దగా అసలు టైం తీసుకోదు. అండ్ టేస్ట్ మాత్రం నిజంగా అండి నాకైతే మోస్ట్ ఫేవరెట్. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో తినాలి అనిపించి క్రేవింగ్స్ ఉంటే మాత్రం ఈవినింగ్ టైంలో ది బెస్ట్ అన్నమాట ఇది. చూస్తున్నారు కదా, ఇలా చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం షాజీరా, లవంగ, 2 మిరియాలు, దాల్చిన చెక్క, స్టార్ అనాస్, ఆల్మోస్ట్ ఇక మసాలా, గరం మసాలాలు అన్నీ వేసేసుకోవాలండి. వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు అండ్ అన్నీ ఇంకా మామూలుగా మనం కర్రీలో కనుక ఏదైతే వేసుకుంటామో ఆల్మోస్ట్ మీకు ఐడియా ఉన్నవి ఆల్మోస్ట్ అన్నీ వేసేసుకోండి. దీనికి మెయిన్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలాతోని మనకి ఈ కర్రీ అనేది చాలా టెండర్నెస్, ఆ టేస్ట్ అనేది, ఆ ఒక అరోమా అనేది వస్తుందండి. సో అది అస్సలు మిస్ అవ్వకుండా వేసుకోండి. గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్ల కారం, ఒక స్పూన్నర ఉప్పు, మామూలుగా మీకు తగినంత వేసుకోండి. అన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. కలిపిన తర్వాత మనకి ఏంటి కొంచెం ఒక 4 పచ్చిమిర్చి అండ్ కొద్దిగా చిన్న ఉల్లిపాయ వేసేసుకొని కలుపుకోవాలి. దీన్ని కలుపుకున్న తర్వాత ఏంటంటే మనకి కొంచెం కర్డ్ కూడా యూజ్ అవుతుందండి గ్రేవీ కోసం. మనం ఈ ప్రాసెస్ అనేది కుక్కర్లో చేస్తున్నాం, మళ్ళీ దీన్ని ఏం పోపు తాలింపు లాంటివి ఏం చేయం కదా. సో దానికోసం ఏంటంటే మనం కొద్దిగా ఆయిల్ అయితే చాలా తక్కువ పడుతుందండి. ఆయిల్ అండ్ మనకి కొంచెం ఒక 3 స్పూన్స్ వరకు కర్డ్, మెయిన్ ఇవి యూజ్ అవుతున్నాయి. కొంచెం కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. దీన్ని కలపడం కూడా ఒక 5 మినిట్స్లో కలిపేసి సరిపోతుంది. మనకి ఇన్స్టాంట్గా 5 అంటే 5 నిమిషాలు, 10 నిమిషాల లోపే అయిపోతుందండి. ఆరి టైం అయితే తీసుకోదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి. బ్యాచిలర్స్ కానీ, న్యూలీ మ్యారేజ్ కానీ, లేదు నాలాగా లేట్ నైట్స్లో ఎవరైనా క్రేవింగ్స్ ఉండి బయట ఫుడ్ నచ్చిన వాళ్ళు, ఇంట్లోనే చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అండి. మన ఇంట్లోనే మనమే చేసుకోవచ్చు, మంచిగా టేస్టీగా చేసుకోవచ్చు. వీటికి పెద్దగా చెప్పాను కదా, ఇంగ్రీడియంట్స్ అయితే ఇంట్లో ఉన్నవే. నెక్స్ట్ మనకు ఒక గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ తీసుకుంటే దాంతో ఫ్లేవరైజ్ ఉంటుంది. చూస్తున్నారు కదా, అలా కర్డ్ అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని మనం కుక్కర్ని విజిల్ పెట్టేసుకొని ఒక 3 to 4 విజిల్స్ తెచ్చుకున్నామంటే చాలా సాఫ్ట్గా మంచిగా ఉడికిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి పుదీనా కూడా మేజర్ పాయింట్ అండి. పుదీనాతో కూడా మనకి ఆ బిర్యానీ ఫ్లేవర్ టైప్లో వస్తుందండి, ఆ ఫ్లేవర్ నచ్చే వాళ్ళకైతే. సో ఇలా ట్రై చేయండి, చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. నేను ఆ కుక్కర్ తీసాక మర్చిపోయాను తీయడము, వేయడం అందులో. సో చూస్తున్నారు కదా, ఇంతే అండి, చాలా ఈజీ. లాస్ట్లో మన గిన్నెలోకి తీసేసుకొని ఇలా సర్వ్ చేసేసుకోవడమే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్